సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్, రెవెన్యూ ప్రక్షాళన, ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్, విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం తాత్సారం, ఏ కొండూరుకు మరో భయం, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధుల కలకలం, పర్యాటక అభివృద్ధికి సమిష్టి కృషి, నేపాళం కాయలు తిన్న చిన్నారులకు అస్వస్థత, ప్రేమికుడి ఇంటి ముందు యువతి ఆందోళన, సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు నౌక, పోలవరం 2027 జూన్ కల్లా పూర్తి కావాలి, గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ, కొత్తగా మరో 3 ఎయిర్లైన్స్, H1B, H4 వీసా గడువు ముగిసేలోగా అమెరికాకు వచ్చేయండి, గుండె జబ్బులను నియంత్రించే తేగలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చారిత్రక మైలురాయిని తాకింది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత భారీ బరువైన LV-M3, M6ను విజయవంతంగా ప్రయోగించి రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ కోసం దాదాపు 6000 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం లో ఎర్త్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఇస్రో LV-M3 రాకెట్ ప్రయోగాల్లో 9వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా భారత భూభాగం నుంచి ప్రయోగించిన అతిపెద్ద వాణిజ్య రాకెట్ ఇదేనని, ఇది ఈ సీజన్ గిఫ్ట్ అని ఇస్రో చైర్మన్ నారాయణన్ అభివర్ణించారు. రెవెన్యూ ప్రక్షాళన, ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్. రెవెన్యూ శాఖపై ప్రజల్లో సంతృప్త స్థాయిని 80% ఎలా తీసుకురావాలి, వారి పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి, పారదర్శకత కోసం అవినీతి రహిత సేవలు అందించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు ఏమిటి, ఈ శాఖపై ఉన్న చెడుముద్ర తొలగించి ఫీల్ గుడ్లోకి తీసుకొచ్చేందుకు ఏ సంస్కరణలు తీసుకురావాలన్న అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు మొదలుపెట్టింది. బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రెవెన్యూ ప్రక్షాళనకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ శాఖ స్పెషల్ CS సాయి ప్రసాద్ దీనిపై నివేదిక రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో సీఎంతో జరిగే భేటీలో అందించనున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం తాత్సారం. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మెట్రో ప్రాజెక్టుకు కూడా ఇలాగే తాత్సారం చేసింది. విజయవాడ కంటే వెనుక వచ్చిన అనేక నగరాలకు మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. విజయవాడకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చేసరికి నూతన మెట్రో పాలసీ రూపొందించాక చూద్దాం అని దాటవేసింది. DPR తయారు చేసి ఇస్తే అనేక కొర్రీలు విధించింది. ట్రాఫిక్ స్టడీ చేయాలని పేర్కొంది. రాష్ట్ర విభజన హామీ మేరకు మెట్రోను కేంద్రమే చేపట్టాలని ప్రభుత్వం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ పేర్కొనగా, కాదు 20:20 నిష్పత్తిలో ముందుకు వెళ్లామని, మిగిలిన 60% రుణం తీసుకోవడం ద్వారా చేపట్టాలని కేంద్రం నిర్దేశించింది. దీంతో రుణ ప్రయత్నాలను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కొలిక్కి తీసుకొచ్చారు. చైనాకు చెందిన ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వటానికి ముందుకొచ్చింది. వరల్డ్ బ్యాంక్, జైకా, ADB, KFW వంటి అనేక సంస్థలు కూడా ఓకే చెప్పాయి. చైనాకు చెందిన AIIB ఇబ్బంది లేని షరతులు, అతి తక్కువ వడ్డీ, రుణ చెల్లింపులకు ఎక్కువ కాలపరిమితి ఇవ్వడంతో ఆ సంస్థ పట్ల APMRC ఆసక్తి చూపించి ఎంపిక చేసుకుంది. విజయవాడలో కారిడార్ 1, 2 టెండర్లను 5,000 కోట్ల రూపాయలతో పిలిచారు. ప్రాథమికంగా టెక్నికల్ బిడ్లను కూడా తెరిచారు. 4 బడా సంస్థలు జాయింట్ వెంచర్లుగా ఏర్పడి టెండర్లు వేశారు. ఫైనాన్షియల్ బిడ్లను తెరవలేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు వస్తే ఫైనాన్షియల్ బిడ్లను తెరవాలని నిర్ణయించారు. కొద్ది నెలలుగా APMRC అధికారులు వేచి చూస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు. ఏ కొండూరుకు మరో భయం, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధుల కలకలం. ఇప్పటికే కిడ్నీ జబ్బుల తీవ్రతతో ఏ కొండూరు మండలం అల్లాడిపోతుండగా ఇటీవల సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని ప్రజారోగ్య వేదిక బృందం వెల్లడించింది. బుధవారం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం పలు వివరాలు సేకరించింది.
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు కేవీఎస్ సాయి ప్రసాద్, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయ్ ప్రకాష్ నాయకత్వంలో వేదిక బృందం మండలంలోని చీమలపాడు, కృష్ణారావుపాలెం, ఏ కొండూరు, చైతన్యనగర్, పోలిశెట్టిపాడు తదితర గ్రామాల్లో పర్యటించింది. ఏ కొండూరు మండలంలో ఇప్పటికే 9 మందికి తలసేమియా, 11 మందికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి సోకినట్లు ప్రజారోగ్య వేదిక బృందం గుర్తించింది. ఈ 20 మంది వ్యాధిగ్రస్తుల్లో అన్ని వయసుల ఆడ మగ ఉన్నారు. ఏ కొండూరు, చీమలపాడు, గొల్లమందల, కోమటికుంట్ల, పోలిశెట్టిపాడు, వల్లంపట్ల, మాధవరం, రేపూడి గ్రామాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. పర్యాటక అభివృద్ధికి సమిష్టి కృషి. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి హాలులో కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన పర్యాటక కౌన్సిల్ సమావేశం జరిగింది. పర్యాటక శాఖ అధికారులతో పాటు ట్రావెల్స్, బోటింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్, హోమ్ స్టేలు, పర్యాటక ఈవెంట్లు, ట్యాక్సీ యాప్ తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయాల సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని తెలిపారు. పర్యాటక రంగ సుస్థిర అభివృద్ధికి స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఫలాలు అందించడంలో హోమ్ స్టేలు కీలక పాత్ర పోషిస్తాయని, వీటిపై ఔత్సాహికులకు అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. నేపాళం కాయలు తిన్న చిన్నారులకు అస్వస్థత. నేపాళం చెట్టుకాయలు తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని ముక్కపాటి కాలనీకి చెందిన చిన్నారులు క్రిస్మస్ సెలవులను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లారు. రైతుపేట డౌన్లో ఒక ఇంటి పెరట్లో ఉన్న నేపాళం చెట్టుకాయలను కోసుకుని తిన్నారు. ఒక చిన్నారి ఆ పండును ఇంటికి తీసుకువెళ్లి తల్లికి ఇచ్చాడు. ఆమె కూడా ఆ పండు తింది. పండ్లు తిన్న ముక్కపాటి కాలనీకి చెందిన కొత్తపల్లి కళ్యాణరావు, బొడ్డు బిట్టు, కొమరగిరి సందీప్, బొడ్డుపల్లి పండు, మురుగురి అవినాష్, సిరికొండల వరుణ్, సిరికొండల ప్రభాష్, వర్షిణితో పాటు కాలనీకి చెందిన బొడ్డు జీవిత అనే గృహిణి వాంతులు, విరోచనాలతో అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన కాలనీవాసులు వారిని హుటాహుటిన నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరందరికీ డాక్టర్ జయప్రకాష్ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. రోగులను వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వేవూరి నాగేశ్వరరావు పరామర్శించారు. ప్రేమికుడి ఇంటి ముందు యువతి ఆందోళన. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రేమికుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలోని కాకానీనగర్లో బుధవారం జరిగింది. యువతి కథనం ప్రకారం ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన యువతి జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ నూజివీడు IIITలో 6 ఏళ్ల పాటు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత కడపలో ఉద్యోగం చేస్తున్న యువతిని హైదరాబాద్ రమ్మని చెప్పి అక్కడ కలిసి ఉందామని కోరాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడని, పెళ్లి మాట ఎత్తితే మొహం చాటేశాడని, హైదరాబాద్లోనే ఈ విషయమై 2023లో ఫిర్యాదు చేయడంతో బాలు తల్లిదండ్రులు వచ్చి పెళ్లి జరిపేందుకు అంగీకరించి చిలుకూరు బాలాజీ దేవాలయానికి తీసుకెళ్లారని, కొద్దిసేపట్లో పెళ్లి అనగా అదృశ్యమయ్యాడని చెప్పింది. అప్పటి నుంచి తనతో కలవనీయకుండా అతని తల్లిదండ్రులు అడ్డుకుంటూ రహస్యంగా ఉంచారని తెలిపింది. తనను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె వాపోయింది. తన ప్రేమికుడిని తీసుకువచ్చి అప్పగించాలని డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట ఏఎస్ఐ రాణి ఘటనా స్థలానికి వెళ్లి ఆమెకు నచ్చచెప్పి స్టేషన్కు తీసుకెళ్లారు. యువతి తల్లిదండ్రులను బెంగళూరు నుంచి పోలీసులు పిలిపిస్తున్నారు. బాలు సత్యదేవ్ తల్లిదండ్రులను పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐ 2 శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇరుపక్షాలను పిలిపించి మాట్లాడతామని, దీనిపై లోతైన దర్యాప్తు చేస్తామని వివరించారు. సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు నౌక. భారత సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఇండియన్ కోస్ట్ గార్డ్ తొలి నౌకను అందుబాటులోకి తీసుకువచ్చింది. సముద్ర ప్రతాప్ పేరుతో గోవా షిప్యార్డ్లో నిర్మించిన ఈ నౌకను ఇండియన్ కోస్ట్ గార్డ్ డీఐజీ వికే పర్మార్, గోవా షిప్యార్డ్ సీఎండీ బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ మంగళవారం గోవాలో ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ నౌకలన్నింటిలోకి ఇది పెద్దదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పోలవరం 2027 జూన్ కల్లా పూర్తి కావాలి. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి యోగేష్ పైథాంకర్ దిశానిర్దేశం చేశారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా బుధవారం ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన పర్యటించారు. నిర్వాసితులకు అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు తొలుత నేరుగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. నిర్వాసితులతో మాట్లాడారు. సహాయ పునరావాసం అందుతున్న తీరును, వారిని, అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా దాదాపు 2,000 కోట్ల రూపాయలను నిర్వాసితుల ఖాతాల్లో ప్రాజెక్టు అధికారులు ఆయనకు తెలియజేశారు. ఆ తర్వాత యోగేష్ బృందం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ. గిరిజనుల హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉందని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి ఆచార్య ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో కేంద్రం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందన్నారు. పెసా మహోత్సవ్ ముగింపు కార్యక్రమం బుధవారం విశాఖ పోర్టు స్టేడియంలో నిర్వహించగా కేంద్ర మంత్రి వర్చువల్గా పాల్గొని మాట్లాడుతూ నీరు, అడవులు, భూమి, సహజ వనరులపై గిరిజనులకు ఉన్న హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో తయారు చేసిన ప్రణాళికలో స్థానిక అవసరాలు, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వికసిత భారత్ 2047 సాధించడానికి గిరిజన సమాజం పురోగతి చాలా కీలకమని పేర్కొన్నారు. కొత్తగా మరో 3 ఎయిర్లైన్స్. దేశ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకు వీలుగా కొత్తగా 2 విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలు దేశంలో విమాన సర్వీసులు నిర్వహించేందుకు వీలుగా పౌర విమానయాన శాఖ ఎన్ఓసీలు జారీ చేసింది. వీటికి తోడు ఇటీవలే సెంక్ ఎయిర్లైన్స్ కూడా అనుమతులు వచ్చాయి. దీనితో వాణిజ్యపరంగా విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఈ 3 సంస్థలకు మార్గం సుగమమైంది. ఇటీవల ఇండిగో వందలాది విమాన సర్వీసులను రద్దు చేయడంతో లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. విమానయాన రంగంలో కేవలం 2 సంస్థలకే ఇండిగో 65%, ఎయిర్ ఇండియా సుమారు 20% గుత్తాధిపత్యం ఉండటమే ఈ సంక్షోభానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొత్త సంస్థలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. కేరళకు చెందిన అల్హింద్ గ్రూప్ అల్హింద్ ఎయిర్ సంస్థను ఏర్పాటు చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ సర్వీసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. H1B, H4 వీసా గడువు ముగిసేలోగా అమెరికాకు వచ్చేయండి. H1B, H4 వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతుండడం, స్టాంపింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఉద్యోగులు ఏం చేయాలో, అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు ఏం చేయాలో అందులో సూచించింది. వేరే దేశాల్లో ఉన్న ఉద్యోగుల వీసా గడువు ఇంకా మిగిలి ఉంటే కనుక అది ముగిసేలోగానే అమెరికాకు వచ్చేయాలని సూచించింది. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిన వారు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని పేర్కొంది. డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ కారణంగా H1B, H4 వీసాల రోజువారీ ప్రాసెసింగ్ సామర్థ్యం తగ్గడమే స్టాంపింగ్ ఆలస్యానికి, అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవడానికి కారణమని తెలిపింది. గుండె జబ్బులను నియంత్రించే తేగలు. చలికాలంలో విరివిగా లభించే తేగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. తేగల్లో పీచు పదార్థం ఎక్కువ. ఇవి శీతాకాలంలో మందగించే జీర్ణశక్తిని పెంచుతాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి, పేగులను శుభ్రం చేస్తాయి. పైల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇవి ఔషధంలా పనిచేస్తాయి. తేగల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లాంటి పోషకాలతో పాటు బి, సి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి క్యాన్సర్ కారకాల నుంచి కాపాడతాయి. తేగలు తింటుంటే దంతాల మీద పేరుకున్న గార తొలగిపోతుంది. పెద్దల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉంటాయి. తేగల వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. దీంతో కండరాలు బలోపేతమవుతాయి. శరీరంలో హార్మోన్లు, ఎంజైమ్లు తగు పాళ్లలో ఉత్పత్తి అవుతాయి. తక్షణ శక్తి లభిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అర్జున్కు గాయత్రి, ధనుష్. జాతీయ క్రీడా అవార్డులకు ఆటగాళ్ల పేర్లను ఎంపిక కమిటీ సిఫార్సు చేసింది. బుధవారం విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి పేరును అర్జున పురస్కారానికి సిఫారసు చేసింది. నేటి నుంచి ఫిడే ప్రపంచ ఛాంపియన్షిప్.
గతేడాది మహిళల ర్యాపిడ్ ఈవెంట్లో విజేతగా నిలిచిన హంపి గుకేష్ దొమ్మరాజు ఈ రోజు నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ బరిలో దిగనున్నారు. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్లో ఉన్నతి, తన్వి ముందంజ. వర్ధమాన షట్లర్లు ఉన్నతి హుడా, తన్వి శర్మ, రౌనక్ చౌహాన్, సంస్కార్ సరస్వత్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వ్యక్తిగత విభాగాల్లో ముందంజ వేశారు. పురుషుల లిస్ట్ ఏ క్రికెట్లో ప్రపంచ రికార్డు గని, వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీలు. అరుణాచల్, చిత్తూ. విజయ్ హజారే ట్రోఫీ. హైదరాబాద్ పరాజయం. విజయ్ హజారే ట్రోఫీని హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. గ్రూప్ బిలో బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 84 పరుగుల తేడాతో యూపీ చేతిలో ఓడింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.